దేవర చిత్రం సందర్భంగా అభిమానులను కలవాలనుకున్నా ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారిని కలవలేకపోయారు. అలాగే తన కోసం అభిమానులెవరూ పాదయాత్ర చెయ్యవద్దని తారక్ కోరుతున్నారు. తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని, వారి అపారమైన గౌరవానికి కృతజ్ఞతలని, తనను కలిసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారని, వారి ఆసక్తిని తెలుసుకొని ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని, అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల సమస్య రాకుండా సభను ఏర్పాటు చేద్దామని తెలిపారు. అయితే ఎన్టీఆర్ తన బలాన్ని చాటాలనుకుంటున్నారా? అయితే తారక్ నిర్ణయాన్ని మరో కోణంలో కూడా విశ్లేషకులు చూస్తున్నారు. కొన్నాళ్లుగా నందమూరి కుటుంబం తారక్ను దూరం పెడుతుంది. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వేయలేదు. బాలకృష్ణకు చాలా దూరంగా ఉంటున్నారు. అనేకన్నా ఆయనే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని చెప్పొచ్చు. సఖ్యత కోసం కొందరు ప్రయత్నించారు కానీ కుదరలేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవటమే వివాదాలు పెద్దవడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ అప్పటికే వారి మధ్య దూరం ఉంది.